సో మీరు 4, 13, 22, 31లో పుట్టారా? చాలా తెలివైన వాళ్ళు, ఎంత కష్టమన్నా చేయగలరు. అండ్ ఈ 4 సిరీస్ వాళ్ళు పనులు కొంచెం స్లో చేస్తారు కానీ పర్ఫెక్ట్ గా చేస్తారు. మనం పని చేశాక ఎవరు తప్పులు పట్టలేరు. సో తెలియని పని కూడా చూసి నేర్చుకోగలరు. ఏకసంతాగ్రహీలు. ఈ 4వ నంబర్ని కుబేర నంబర్ అంటాను. యూజువల్ గా ఈ సిరీస్ లో పుట్టిన వాళ్ళకి పేరు రాంగ్ పడుతుంది. వీళ్ళు తక్కువ జీతానికి తెలివి లేని వాళ్ళని కోటీశ్వరులు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ 4 సిరీస్ లో పుట్టిన వాళ్ళకి పేరు బాగుంటే వాళ్ళే కోటీశ్వరులు. సో ఈ 4 సిరీస్ లో పుట్టిన వాళ్ళకి మ్యారేజ్ కి 8, 17, 26లో పుట్టిన వాళ్ళని చేయకూడదు. ఎందుకంటే ఇది రాహు శని కలయిక. రాహు శని కలయికలో చికాకులు, చింతలు, బాధలు, కొట్లాట్లు, విపరీతమైన డబ్బు ఖర్చు. అండ్ ఈ 4లో పుట్టిన 8లో మ్యారేజ్ చేసుకుంటే వెంటనే డబ్బులు పోతాయి, బంగారు కొదవులోకి వెళ్ళిపోతుంది, ఆర్థిక ఇబ్బందులు వెంటాడతాయి. సెకండ్, ఈ 4 సిరీస్ లో పుట్టిన వాళ్ళు 9, 18, 27లో పుట్టిన మ్యారేజ్ చేసుకుంటే పెళ్లి చేసుకున్న రోజు నుంచే గ్యాప్స్ పెరిగిపోతాయి. హై ఛాన్స్ ఆఫ్ డైవర్స్. ఈ 4లో పుట్టిన వాళ్ళు ఇంకొక 4లో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకండి. ఈ 3 డేట్లు అవాయిడ్ చేసుకుంటే మిగతా డేట్స్ 4 వాళ్ళకి బాగుంటాయి. సో మీ డేట్, మంత్, ఇయర్ మీ పేరు బట్టి పక్కన అమ్మాయి ఏముండాలి, ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్ లో ఉండాలి, పొంతనాలు ఉన్నాయా, పుట్టుకలో పొంతనాలు సరిపోదు, పేరులో పొంతనాలు ఉండాలి. అప్పుడే మ్యారేజ్ లైఫ్ లో ఇబ్బందులు రావు. సో మీకు మ్యారేజ్ కోసం చూస్తున్నా, పెళ్ళిలో ఇబ్బందులు అవుతున్నా నన్ను నేరుగా కలవండి. మీ పేరులో చిన్న మార్పులు చేసి మీకు సకాలంలో వివాహం, సంతానం అయ్యేలాగా, మంచిగా ఎదిగేలాగా నేను మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాను. సో టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ. సో మీ పేరులో బలం ఎంత? సో ఫీజు కట్టి ఆఫీస్కి వస్తే ఎవరన్నా చెప్తారు. మీ పేరులో బలం తెలుసుకుంటే బాగుంటే మీరు అదృష్టవంతులు, మీకు నా అవసరం లేదు. బాగలేని వాళ్ళు జాగ్రత్త పడతారు, ప్లాన్ చేసుకుంటారు. దే కెన్ మీట్ మీ పర్సనల్లీ ఆర్ ఆన్లైన్. ప్రతి ఒక్కరూ బాగుండాలని స్వార్థంతో కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ లో కనిపించే ఏ నంబర్ కి పెట్టినా 24 hours లో రిప్లై వస్తుంది. వాట్సాప్ పెట్టినప్పటి నుంచి రిప్లై 2 గంటలకు పెట్టి కూడా రిప్లై అడుగుతున్నారు. మీ పేరు ఎలా ఉందో మీకు క్లియర్ గా వాయిస్ వస్తుంది 24 hours లో. బాగలేని వాళ్ళకి నా విజ్ఞప్తి, వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ పేరు బాగాలేదంటే మళ్ళీ ఇంకో పేరు పెడుతుంది. ఇలా చేయకండి. సో బాగలేని పేరుని కరెక్షన్ చేసుకున్నాక ఇంకో పేరు పెట్టచ్చు. సో లైఫ్ లో సెకండ్ ఛాన్స్ ఉండదు. సంఖ్యాబలం బాగాలేకపోతే విజయాలు రావు. ఆనందంగా, ఆరోగ్యంగా బతకాలంటే పేరులో మంచి సంఖ్య చాలా చాలా అవసరం. సో 1 visit